అసలు ఇన్ఫ్లేషన్ అనేదే లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలుసా అసలు ఇన్ఫ్లేషన్ అనేదే లేకుంటే ఫస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది అని చెప్పేసి? ఫస్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లేషన్ అనేది లేకుండా ఉంటే ప్రైజెస్ అన్నీ కాన్స్టెంట్‌గా ఉంటాయి. సో దానివల్ల మనం ఈ ఇయర్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే 10 ఇయర్స్ తర్వాత కూడా అదే ప్రైస్‌కి కొనుక్కోవచ్చు. కానీ ఇలాగే ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఎందుకు అని అంటే స్టేబుల్‌గా ఏవైనా ప్రైజెస్ ఉన్నప్పుడు ప్రైస్ కట్స్ చేయడానికి ఉండదు. అలాగే ఇంక్రిమెంట్స్‌కి ఇవ్వడానికి కూడా ఉండదు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే కంపెనీస్ ఎక్స్పాండ్ కావాలి అని అనుకుంటాయో ఆ టైంలో వాళ్ళకి లోన్స్ అనేటివి అవసరం అవుతాయి. సో అవిటికి తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉండదు కాబట్టి. అప్పుడు ఆ డెట్ అనేది ఏది ఉంటుందో ఆ కరెన్సీ వాల్యూ తగ్గకుండా వస్తుంది కాబట్టి అప్పుడు డెట్ కట్టే వాళ్ళకు చాలా ఎక్కువగా కష్టమవుతుంది. సో అందుకనే లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఈ టోటల్‌గా సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కువగా మనం ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో కాబట్టి ఎకనామీలో ఎక్కువ మనీ ఉండదు. కాబట్టి మనకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ.